నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రావణ్ కేసు ఎన్ఐఏకి ఎవ్వడూ కాపాడలేడు, గట్టిగానే చెక్కేస్తారు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. బచ్చలకూరి జోసెఫ్ అలియాజ్ ప్రశ్న రావణ్, ఈయన గురించి తెలియని వాళ్ళంటూ లేరు అని చెప్పడంలో డౌటే లేదు. ఎందుకని అంటే ఆయన వ్యాఖ్యలు అంత సంచలనాన్ని రేపాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఎలా పడితే అలా మాట్లాడేవాడు, ఎలా పడితే అలా విమర్శించేవాడు. వీటికి తోడు హిందూ దేవుళ్ళని, అలాగే సనాతన ధర్మాన్ని, అలాగే హిందూ ధర్మాన్ని కూడా ఇష్టానుసారంగా మాట్లాడాడు. వీటితో పాటుగా నక్సలిజాన్ని ప్రోత్సహించటము, దాంతోపాటుగా టెర్రరిస్టులని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడటం కూడా తన ఛానల్లో చేశాడు. కాబట్టి ఇతని గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే ఇతని మీద ఉపా చట్టం కింద కేసు పెట్టారు కదా, అందుకనే 3 నెలలు అవుతున్నా జైల్లో ఉండి ఇంతవరకు బెయిల్ రాలేదు. అయితే ఉపా చట్టం అంటేనే బెయిలు లేని చట్టం. మరి రావణ్ మీద కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం, అందుకే ఆయన మీద ఉపా చట్టం కింద కేసు పెట్టారు అని చెప్పి వైసీపీ లాంటి పార్టీలు, అలాగే సంఘ సంస్కర్తల పేరుతోటి కొంతమంది, అంటే స్వయం ప్రకటిత సంఘ సంస్కర్తలు, వాళ్ళేమో సంఘ సంస్కర్తలు కాదు, పాడు కాదు, వాళ్ళని సంఘ సంస్కర్తలుగా వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. ఇంకెవ్వరు చెప్పరు, వాళ్ళు తప్ప ఇంకెవరు చెప్పరు. అలాంటి వాళ్ళు కూడా రావణ్ని సమర్థిస్తూ మాట్లాడారు. మాట్లాడితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఆ మాటల్లో ఎంత నిజం ఉంది అని చెప్పేసి. ఏమాత్రం నిజం లేదు, 0% నిజం ఉంది, 0% నిజం ఉంది అని చెప్పాలి. ఎందుకని అంటే అది పచ్చి అబద్ధం కాబట్టి. ఇప్పుడు రావణ్ మాత్రమే పవన్ కళ్యాణ్ని తిట్టాడా? రావణ్ మాత్రమే చంద్రబాబు నాయుడిని తిట్టాడా? ప్రశ్న రావణ్ మాత్రమే కూటమి సర్కారుని విమర్శించి ప్రశ్నించాడా? ఇలాంటి వాళ్ళు చాలామంది తిట్టారు కదా, మరి వాళ్ళందరి మీద ఉపా చట్టం ఎందుకు పెట్టలేదు, రావణ్ మీదే ఎందుకు పెట్టారు అనేది ఇక్కడ వైసీపీ వాళ్ళకి, ఆ స్వయం ప్రకటిత సంఘ సంస్కర్తలకి నా ప్రశ్న. అయితే రావణ్ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, చాలా వ్యతిరేకంగా. అంటే మన దేశాన్ని, మన ధర్మాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. నక్సలిజాన్ని, అంటే ఇప్పటికే మనం నక్సలిజాన్ని క్లియర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత పాటుపడుతుంది అనేది మనం చూసాం. ఆపరేషన్ గరుడ అని, ఆపరేషన్ ఖగార్ అని రకరకాల పేర్లతోటి నక్సలిజాన్ని పూర్తిగా ఏరివేయడానికి ప్రయత్నిస్తుంటే, మళ్ళీ ఇతను హిడ్మాని చంపేశారని హిడ్మాని సమర్థిస్తూ, లేకపోతే నక్సలిజాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడటం అంటే అది దేనికి సంకేతం? మళ్ళీ రాబోయే తరాల్లో కొంతమంది నక్సలైట్లు అవ్వమనే. అంటే ఇది ఎంత ప్రమాదకరమైన పోకడ, ఇది ఎంత ప్రమాదకరమైన ఆలోచన రావణ్ చేసేది. కాబట్టే అతని మీద ఉపా చట్టం కింద కేసు నమోదైంది. అయితే ఇప్పటి వరకు రావణ్ని స్టేట్ పోలీసులు రిమాండ్లోకి తీసుకొని విచారించలేదు. మామూలుగా అయితే ఎవరైనా నిందితుడు అరెస్ట్ అయితే అతను ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు, ఎందుకు అరెస్ట్ అయ్యాడు, అతని నుంచి నిజాలు రాబట్టడానికి స్టేట్ పోలీసులు అతన్ని రిమాండ్కి ఇవ్వమని చెప్పి కోర్టుని కోరుతూ ఒక అఫిడవిట్ దాఖలు చేస్తారు. కానీ ఇక్కడ మన స్టేట్ పోలీసులు 3 నెలలు గడుస్తున్నా అతన్ని విచారణకి ఇవ్వమని చెప్పేసి కోరలేదు. ఎందుకని అంటే ఈ రావణ్ అరెస్ట్ అయిందే చాలా తీవ్రమైన సెక్షన్ మీద. సో కాబట్టి ఇప్పుడు విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ జడ్జి కోర్టు ఆయన్ని, అంటే రావణ్ని ఎన్ఐఏకి అప్పగిస్తూ తీర్పిచ్చింది. సో ఇక ఎన్ఐఏ ఎంటర్ అవుతుంది. ఎన్ఐఏ ఎంటర్ అయితే, అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంటర్ అయితే, ఈ ఇన్వెస్టిగేషన్ ఎన్ని నెలలు పడుతుంది అనేది కూడా చెప్పలేం. ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటారనేది కూడా చెప్పలేం. అది 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో కాబట్టి ఎప్పటికి బెయిల్ వస్తుంది, రావణ్ ఎప్పటికీ బయటకు వస్తాడనేది చెప్పలేం. అలాగే ఎన్ఐఏ పోలీసులు మన పోలీసుల కన్నా చాలా కఠినంగా, చాలా లోతుగా విచారిస్తారు. చాలా లోతుగా అని అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు, గట్టిగా చెక్కేస్తారు అని చెప్పేసి. ఈ చెక్కేస్తారనే పదం నేను నిజంగా వాడకూడదు, కానీ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే హిందూ దేవతల్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అంత దారుణంగా విమర్శించిన వ్యక్తి ప్రశ్న రావణ్. అంతేకాదు, కేవలం హిందూ దేవుళ్ళని కించపరచడమే కాదు, హిందూ మతానికి, ఇతర మతాలకి గొడవలు పెట్టాలని, అశాంతి రేగాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినాలని కుయుక్తులు పన్నిన వ్యక్తి కూడా. అలాగే కూటమి ప్రభుత్వం మీద కూడా, కూటమి చేసే ప్రతి మంచి పనిని కూడా విమర్శిస్తూ, ప్రతి దాంట్లోనూ లోపాలు వెతుకుతూ కొన్ని పనులు చేశాడు. సరే, ఈ హిందూ మతాలకి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి దాని వెనుక ఎవరుండి ప్రశ్న రావణ్తో మాట్లాడిస్తున్నారనేది ఎన్ఐఏ తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసులు తేల్చింది ఏంటి అని అంటే, ఈ ప్రశ్న రావణ్ వెనుక గమన అని చెప్పేసి ఒక లేడీ ఉంది. గమనతో పాటుగా వైసీపీకి చెందిన ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు అని చెప్పేసి తేల్చారు. వాళ్ళని కూడా అప్పుడప్పుడు విచారణకు పిలుస్తున్నారు. గమన ఒకసారి విచారణకు వచ్చింది, రెండవసారి కూడా విచారణకి రమ్మని పిలిస్తే నాకు బెంగళూరులో అర్జెంట్ పని ఉంది, అది అయిన తర్వాత వస్తానని చెప్పేసి సడన్గా అబ్స్కౌండ్ అయిందని చెప్పేసి కూడా మనం ఆ మధ్య ఒక వీడియో చేశాం. అలాగే వైసీపీకి చెందిన నేత కూడా
తన ఫ్లాట్ని ఎందుకు ఇచ్చాడు ప్రశ్న రావణ్కి, తను ఎంత అమౌంట్ ఫండింగ్ చేశాడు, ఇలాంటివన్నీ కూడా పోలీసులు బయటికి తీస్తున్నారు. అలాగే మళ్ళీ విచారణకి పిలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు, విచారణకు రాకపోతే అరెస్టు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇలాగే వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు, లేకపోతే సంఘ సంస్కర్తల పేరుతోటి బయట తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ప్రశ్న రావణ్ వెనుకున్నది ఎవరెవరు అనేది మొత్తం తేల్చుతారు, మొత్తాన్ని బయటికి లాగుతారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఈ కేసు చాలా సీరియస్ ఇష్యూలో ఉంది. అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక యూట్యూబర్ మీద ఉపా చట్టం కింద కేసు నమోదవటం కూడా ఇదే తొలిసారి అని చెప్పి నేను అనుకుంటున్నా. సో కాబట్టి ఇది చాలా తీవ్రమైన రూపం దాల్చబోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది కూడా పూర్తి వివరాలు త్వరలోనే బయటపడే అవకాశం కూడా ఉంది. ఎన్ఐఏ ఎంటర్ అయిందంటే ఖచ్చితంగా నిజానిజాలు, స్వచ్ఛమైన నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చాలామంది నమ్ముతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.